థ్యాంక్ యూ సో మచ్ అను, అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఆన్ September 29. ఇక రావు రమేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అంటే శ్రీకాంత్ అడ్డాల గారు, రావు రమేష్ గారిది సూపర్ హిట్ కాంబినేషను కొత్త బంగారు లోకం నుంచి. థ్యాంక్ యూ అండి. అందరూ అలాగా ఓపిక కూర్చున్నారు లేట్ అయినా. ప్రేక్షకులందరికీ, వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ చాలా మాట్లాడింది, టీజర్ బాగా మాట్లాడింది. ఇవాళ ఆ క్యారెక్టర్స్ అన్నీ ఫస్ట్ టైం ఒక ఆడియో ప్రీ రిలీజ్లో ఇంతమంది క్యారెక్టర్స్ని పరిచయం చేశారు శ్రీకాంత్ అడ్డాల్ గారు. ఇంకా మాట్లాడడానికి ఏముంది, అంత అద్భుతంగా ప్రతిదీ రాశారు. ఈ ట్రైలర్ చూడగానే బా ఎంత బాగుంది, శ్రీకాంత్ అడ్డాల్ గారు ఏంటండి ఇలా చేశారు, శ్రీకాంత్ అడ్డాల్ గారు అంటే ఆయన చేయడం వల్ల స్పెషాలిటీ సంతరించుకుంది ఈ ట్రైలర్కి. ఎందుకంటే మా తెలుసు ఒక యాక్టర్గా ఒక పోలీస్ రోల్ వేసామనుకోండి, ఇంకా టోపీ తినేవారు, డ్రెస్ వేసుకొని వెళ్ళిపోవడమే షూటింగ్కి. పోలీస్ అంటే పిలిచేస్తారు, లాయర్ అంటే మళ్ళీ పిలిచేస్తారు, డాక్టర్ అంటే పిలిచేస్తారు. మార్పు ఎవరో ఆలోచించి మళ్ళీ వేషాలు ఎవరో. సో ఒక ఇమేజ్ ఏర్పడిపోయిన తర్వాత ఇమేజ్ బ్రేక్ చేసుకుంటూ బయటకు రావడం చాలా 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 కష్టమైన విషయం. చెడ్డోడు ఎంత చేసి ఒక్క మంచి పని చేస్తే అని పొగుడతారు, మంచోడు చెడ్డ పని చేసేసరికి ఈడేంట్రా వెళ్ళనేసాడంటారు. ఇవన్నీ ఒక రకమైన ఇమేజ్ వల్ల ప్లే చేసే ప్రాబ్లమ్స్ వస్తాయి. శ్రీకాంత్ అడ్డాల్ గారు ఏంటి ఇలా చేశారంటే, కోరుండి చేయలేదు, ఈ కథ అలాంటిది ఎంచుకున్నారు, ఆ కథ అడిగినట్టు తీశారు. ఆయన ఏదో చేసేయాలని చేయలేదు, కథను బట్టి చాలా నిజాయితీగా తీశారు. సో ఏం చెప్పాలంటే, చాలామంది కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టారని చెప్పారు. అది చిన్న విషయం కాదండి. కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టేటువంటి ఇన్ని పెద్ద పిక్చర్స్ చేసి, ఒకసారి ఒక బాబు, ఇన్ని పెద్ద పిక్చర్స్, సక్సెస్ఫుల్ పిక్చర్స్ చేసి కొత్త ఇన్నింగ్స్ ఎలా మొదలెడతారు? ఆ ఇమేజ్ని బ్రేక్ చేసి అది చాలా గొప్పగా తన విలువలను వదిలేసుకోకుండా, తన స్టాండర్డ్స్ని వదిలేసుకోకుండా తీశారు ఈ సినిమా శ్రీకాంత్ అడ్డాల్ గారు. సో మనం కొత్తది వెతుక్కునేటప్పుడు మనల్ని మనం కోల్పోతాం, విల్ బి లాస్ట్ వైల్ సర్చింగ్. అతను అలా వదిలేసుకోకుండా ఆయన స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి ఇవాళ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసిన పద్ధతి చూస్తేనే తెలుస్తుంది. ఇవాళ ప్రతి ఒక్కరు చోటా గారు ఫోటోగ్రఫీ గురించి ఆయన తీయంది లేదు, ఎంతో చూశారు ఆ కనుతో. ఈయన ఇంత కొత్తగా అదే లొకేషన్లో వేరే రకంగా చూసి తీశారు. ఆయన చోటా గారు సెట్లో ఉంటే మాకు ఎంత ఆనందం అంటే, జోకులు వేస్తారు, చురకలు పెడతారు, ఆప్యాయంగా ప్రతి ఒక్కరితో రిలేషన్గా పలకరిస్తూ ఆయన ఫోటోగ్రఫీ చేసే ఒక వ్యక్తి. అలాంటి ఆయనతో మళ్ళీ జర్నీ చేయాలని ఉల్లాట పడుతుంటాం. కానీ ఆయన ఇవాళ తీసిన వర్క్ ప్రతి ఒక్కడూ మాట్లాడుతున్నాడు. ఇవాళ డిజిటల్ ఫోటోగ్రఫీలో పేరు తెచ్చుకోవాలి కొత్తగా అంటే అంత ఈజీ అంతే మాత్రం నేను ఒప్పుకోను సార్. ఇట్స్ వెరీ డిఫికల్ట్, వెరీ వెరీ వెరీ. ఎందుకంటే ప్రతి వాడు కెమెరామెనే, ప్రతి వాడి దగ్గర సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ పిచిక్ అయిపోయింది, వాళ్ళ అంత ఈజీ అయిపోయింది. సో ఫోటోగ్రఫీలో ఇంత చూసిన వ్యక్తి ఇంత కొత్తగా తను కొత్తగా యూటర్న్ తీసుకొని తీయడం. మార్తాండ్ వెంకటేష్ గారు ఎడిటింగ్, అయ్యో బాబోయ్, ఇలాంటి ఒక థాట్ని ఆయన పెట్టిన ఎడిటింగ్ నేను డబ్బింగ్లో చూసి అదిరిపోయాను. మిక్కీ జే మేయర్ గారి సౌండింగ్, వీళ్ళందరూ కొత్తగా వాళ్ళు ఆవిష్కరించుకున్నారు. దీని అంతటికి నిజమైన పెదకాపు మా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల్ గారు. ఇవాళ ఆయన ఆర్టిస్ట్గా రావచ్చు అవకాశం, కానీ అలాంటి వ్యక్తి ఆర్టిస్ట్కి వెళ్ళిపోతే ఇంతమంది యాక్టర్స్ ఇంకా తెలుగు వాళ్ళ పరిచయం కానీ ఇంకా చాలా కష్టం అయిపోద్ది. తెలుగు వాళ్ళకి అవకాశం దొరకడం చాలా కష్టం తెలుగు సినిమాలో. నేను అనుభవం మీద చెప్తున్నాను, చాలా కష్టం. ఇవాళ ఇవన్నీ బ్రేక్ చేసి ఇవాళ చూశారు మీరు. నాదైతే ఏముంది, శ్రీకాంత్ అడ్డాల్ గారితో కొత్త బంగారు లోకం నుంచి చేస్తున్నాం, మళ్ళీ ఏమిస్తారు నా కొత్తగా డైలాగులు అంటే, రమేష్ గారు సరదాగా ఈసారి మీకు డైలాగులు ఉండవే అన్న. నా సినిమాలో డైలాగులు లేవు. అది ఆయన అంటే నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో చూపించాడు ఆయన. దానికి చాలా గట్స్ కావాలి. సో ప్రతిసారి ఆయన మారలేదు. కొత్త బంగారు లోకంలో ఎంత ఫైర్గా ఉన్నాడో, ఎంత వెతుకుతూనే ఉంటాడు ఆయన. ఆయన యాక్ట్ చేసి చూపించరు, ఫస్ట్ మనం చెయ్యలేకపోతే వచ్చి చెప్తారు. ఆయన ఆర్టిస్ట్ అవ్వడం చాలా చిన్న విషయం ఆయనకి. ఎందుకంటే ఇవాళ చూశారు ఇన్ని క్యారెక్టర్స్ చేసిన ఆయన ఒక క్యారెక్టర్ చేయడం పెద్ద విషయం కాదు. ఆయనకి ఆర్టిస్ట్గా కూడా చాలా గొప్ప పేరు రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సార్. మీకు చెప్పేంత అంత సీన్ లేదు నాకు, కానీ ఇవన్నీ దాటి విరాట్ కర్ణ ఇవాళ ట్రైలర్ చూడగానే ఎలాగైతే డైరెక్టర్ గారి గురించి, చోటా గారి గురించి, ఒక మిక్కీ జే గురించి, వీళ్ళందరి గురించి మాట్లాడుకున్నారో, హీరో బాగున్నాడండి, హీరో చాలా బాగున్నాడండి, ఎలా చేశాడండి, హీరో యాక్టింగ్ ఎలా ఉందండి, హీరో బాగా చేస్తాడని ఆయన గురించి చాలామంది అడుగుతున్నారు ప్రతి సెట్లో. ఇది చాలా పెద్ద హిట్ వచ్చి మీకు చాలా మంచి కెరీర్, పెద్ద హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిరియాల రవీందర్ రెడ్డి గారు అఖండ తర్వాత అఖండమైన ఈ సినిమా తీశారు, పెద్ద హిట్ వస్తుంది, ఆయన చాలా వెనకాడకుండా ఖర్చు పెట్టారు. అలాంటి ఒక గొప్ప అవకాశం అతనికి ఇచ్చారు.
ఈ సినిమాలో మాకన్నా గొప్ప క్యారెక్టర్ ఫైనల్గా అనసూయ గారిది అని చెప్తున్నారు. అనసూయ గారిది. అలాగే బ్రిగిడా ఆవిడ ఇందాక చూశాను తమిళ్ది ఫుల్గా చూసి ఐ గెట్ బ్యాక్ టు యూ. చాలా గొప్పగా చేశారు. అలాగే ఆయన ఎవరు వికాస్ అని తమిళ నుంచి వచ్చే తెలుగు అతను కానీ ఇది ఆయన చాలా బాగా చేశారు. మా మిత్రులు మా ఆడకలం నరేన్ గారు నాకు చాలా ఇష్టం. ఆయన మా వైజాగ్ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ అద్భుతంగా చేశారని చెప్పి వచ్చింది. ఎవ్రీవన్ పెద్ద పెద్దవాళ్ళు ప్రవీణ్ నా పక్కన చేసిన ప్రవీణ్ అందరూ కొత్త యాక్టర్స్ని అందరినీ శ్రీకాంత్ అడ్డాల గారు పరిచయం చేసి చాలా ఓపిక ఉండదండి. కొత్త యాక్టర్స్తో చేయించాలంటే ఎందుకో భయపడతారు. వాళ్ళందరికీ పాత్రలు ఇందాకలు చూశారు. చిన్న విషయం, ప్రతి క్యారెక్టర్ గురించి ఆలోచించాలి, ప్రతి గెటప్ గురించి నమ్మకంగా తీయాలి. ఆయన ఆర్టిస్టు ఎంత బిజీ అయినా అలాంటి దర్శకుడు మాత్రం మనం దూరం చేసుకుంటే కొత్త యాక్టర్స్కి చాలా కష్టం అయిపోద్ది తెలుగులో. సో మీరు డైరెక్ట్ చేస్తూనే ఉండాలి గురుగారు. నా కోరిక అది. సో రాజు గారు, విజయరామరాజు గారు అద్భుతంగా చేశాడు. నా కుర్చీని తన్ని ఒక సీన్ చేశాడు ఆయన. ఆ కాన్ఫిడెన్స్ నేను చూశాను. తెలుగు వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడల్లా టక్మని డౌన్ అవుతారు. సారీ టు సే దిస్, యాక్ట్ చేస్తుంటే ఆ కాన్ఫిడెన్స్ అబ్బాయి వచ్చి పాట్ నా తన్ని కుర్చీ చూసి ఆ షాట్ తెలుగు వాళ్ళు చేస్తుంటే ఉన్న ఎనర్జీ ఉంటుంది కదా, తెలుగు ఆ చేసే ఎనర్జీ, ఆ కసి అవకాశం వచ్చినప్పుడు చూపిస్తారు చూడ ఆ ఫైర్. ఇలాంటి సినిమాలో కొండమించి విపరీతమైన వర్షం వచ్చినప్పుడు ఆ బురదతో కలిసిన వాటర్ ఊరు మధ్య నుంచి జక్కర అంటారు, జక్కర పారినట్టు ఉంటుంది ఈ సినిమాలో ఒక్కొక్కటి పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. సో అందరికీ ఇది హిట్ చాలా అవసరం. ఇలాంటి సినిమాని ప్రోత్సహించండి, చూడండి, చూస్తారు. ఇదే ఇక్కడ కాదు, మా శ్రీకాంత్ అడ్డాల గారు హిట్ కొడితే ఇంకా ఎంతోమంది తెలుగు యాక్టర్స్కి ఎన్నో అవకాశాలు వస్తాయి. ఐ విష్ హీరోయిన్ సక్సెస్ఫుల్ కెరియర్, చాలా గ్లామరస్గా నెక్స్ట్ కెరీర్ అని అందరికీ. మా కళ్యాణ్ చక్రవర్తి గారు ఆయన రాసిన కొంచెం నాకు ఫైర్ సి నారాయణ రెడ్డి గారి కవిత్వాలన్నీ నేను చదివి ఇండస్ట్రీకి వచ్చాను. అప్పుడే నాకు గమ్యం వచ్చింది. అలాంటిది పసుపంటిన కత్తికి కూడా పదునెప్పుడు చివరకు ఎరుపే, కథ సాగని కాలం ప్రతిసారి వెతికింది ఓ నెత్తుటి దారి, నెత్తురుతోనే వెతుక్కుంటుంది దారం కాలం. అవన్నీ ఎంత అద్భుతంగా రాశారంటే సినిమా ఆడాలండి, ఆడితే అందంగా